హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెగ్నెంట్ అయిన నర్మద డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన వల్లి భాగ్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమూల్య అయితే కూర్చొని చదువుకుంటూ ఉండగా అప్పుడే ఇక వల్లి అయితే చుట్టుపక్కల చూస్తూ అమూల్య దగ్గరికి అయితే వెళ్తుంది. అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏంటమూల్య ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, చదువుకుంటున్నాను వదినా అని అంటూ ఉంటుంది అమూల్య. అదేంటి, నీ మనసు ఎందుకు కూడా బాధపడడం లేదా అని అడుగుతూ ఉంటుంది అమూల్య. బాధ ఎందుకు వదిన? బాధ నేనెందుకు బాధపడాలి అని అంటూ ఉంటుంది అమూల్య. అంటే పాపం ఆ విశ్వ జైలు పాలయ్యాడు కదా, మరి నీకు ఫీలింగ్ ఏమీ లేదా? ఎంత కాదనుకున్నా నువ్వు తనని ముందు ప్రేమించావు కదా, మరి నీకు బాధ అనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక అమూల్య అయితే, ఏంటొదినా మళ్ళీ ఏం చెప్పాలని వచ్చావు? ఇంట్లో ఇంత గొడవలు జరుగుతున్నాయి. నాన్న ఈ పరిస్థితుల కారణంగా చావు బతుకుల నుంచి బయటపడ్డారు. అయినా సరే నీకింత కూడా బుద్ధి రాలేదా వదినా అని అడిగేస్తుంది అమూల్య. ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను కూడా నీకులాంటి ఆడపిల్లనే కదా, మరి నన్ను ఇష్టం లేని ఆ దుర్మార్గుడితో కలపాలని నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు కూడా వాడి మీద జాలి చూపించి వాడిని నేను విడుదల చేయించాలని నువ్వు నా దగ్గరికి వచ్చి నాటకం ఆడుతున్నావని బాగా తెలుసు. చూడొదినా, ఈ నిజాలు బయట పెట్టడం నాకు ఎంతో పని కాదు, కానీ పోనీలే మా వదినే కదా, బయటికి పెడితే ఇంట్లో గొడవలు జరిగి చందు అన్నయ్య బాధపడతాడు, నాన్న కూడా బాధపడుతూ ఉంటారు, ఇంటి పరువు పోతుందని ఒకే ఒక్క కారణంతో ఆలోచించి నీ పేరుని బయటికి తీసుకురాలేకపోతున్నాను. నేను అవన్నీ కూడా పక్కన పెట్టానంటే ఈసారి మాత్రం నువ్వు ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం మాత్రం ఖాయం నిన్ను అన్నయ్య అని అంటూ ఉంటుంది అమూల్య. ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వల్లి అయితే. అప్పుడే ఇక వేదవతి అయితే, ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అమూల్య దగ్గరికి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. తనకి ఏమన్నా తినటానికి కావాలేమో అడగడానికి వచ్చానత్తయ్య అని అంటూ ఉంటుంది వల్లి. కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే అని అమూల్య చెప్పబోతుంటే, ఏంటమూల్య అన్నీ అత్తయ్యతో చెప్పాలా ఏంటి, మనమేదో సరదాగా అనుకున్నవి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి, సరే నేను వస్తాను, వంటగదిలో పనుంది అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటమూల్య మళ్ళీ ఏం చెప్తుంది నీకు వచ్చి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. నీకింత కూడా విశ్వ అరెస్ట్ అయినందుకు బాధ లేదా అని అడుగుతుంది అమ్మ అని అంటూ ఉంటుంది అమూల్య. చూడమూల్య, ఈసారి మాత్రం నువ్వు వల్లి మాటలు అస్సలు కూడా వినడానికి వీల్లేదు. తను నీకేం చెప్పినా సరే నాకొచ్చి చెప్పు, అన్ని విషయాలు నాకు తెలిసాయి కాబట్టి నేను దానికి సమస్యని పరిష్కరించడానికి నీకు సరైన సమాధానం చెప్తాను, వల్లి మాటలు వినొద్దు అని అంటూ ఉంటుంది వేదవతి. నేను ఈ నిజాన్ని బయట పెట్టేదాన్ని కేవలం మీ నాన్న గురించి, ఇంటి పరువు గురించి, చందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా, కానీ వదిల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. తర్వాత ఇక చందు అయితే మిల్లికి బయలుదేరుతూ ఉంటాడు. అలా మిల్లికి బయలుదేరేటప్పుడు ఇక తాళాలు తీసుకోవడానికి ఇక వల్లి అయితే వెళ్తుంది. వల్లి కన్నా ముందే వేదవతి తాళాలు తీసుకుంటుంది. ఇక తాళాలు తీసుకొని, ఇంకో పెద్దోడ తాళాలు అని చేతికి ఇస్తుంది. అప్పుడు ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. చూడు పెద్దోడా, మొత్తం అకౌంట్లన్నీ రోజు కూడా మీ నాన్నకి అప్పచెప్పేవాడువి కదా, మరి ఈ మధ్య చెప్పడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏం లేదమ్మా, అసలే నాన్న దిగులుగా ఉన్నారు కదా, అందుకని చెప్పలేదు. అయినా ఈసారి ఇంకా నాన్న దిగులు పడే పరిస్థితి రాదులే, అంతా కూడా మంచి జరిగింది కాబట్టి నాన్నకి రోజు కూడా లెక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇంకా వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు బా, అదేంటి అత్తయ్య గారు, మావయ్య గారు ఇంకా పూర్తిగా కోలుకొనే లేదు అని అంటూ ఉంటుంది. మావయ్య గారు పూర్తిగా కోలుకోలేదని నీకేమన్నా చెప్పారా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. చెప్పలేదనుకోండి, మరి నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? నువ్వేమన్నా అకౌంట్లు చూస్తావా ఏంటి? నువ్వెళ్ళరా పెద్దోడా, కానీ మీ నాన్నకి రోజు అకౌంట్ మొత్తం కూడా చూపించు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి అయితే, ఇదేంటి అత్తయ్య గారు ఈరోజు ఇంత స్పీడ్గా ఉన్నారు అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక నర్మద ఆఫీస్కని బయలుదేరుతూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది.
నర్మద సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక వేదవతి, అమ్మ నర్మద ఏమైందమ్మా, ప్రేమ డాక్టర్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక డాక్టర్ అయితే వస్తారు. అందరూ కూడా నర్మద కళ్ళు తిరిగి పడిపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ బయటికి వస్తుంది. నర్మదకి టెస్ట్ చేసి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు, మీ కోడలు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో ఇక రామరాజు వేదవతి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక సాగర్ అయితే ఇక రామరాజు దగ్గరికి వచ్చి నాన్న అని పిలవంగానే అప్పుడు ఇక రామరాజుని చెయ్యి పట్టుకొని క్షమించమని అని అంటూ ఉంటుంది వేదవతి. వాడు చేసిన తప్పుని క్షమించండి, వాడు ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నాడు, దయచేసి వాడిని క్షమించండి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక వేదవతి అలా అడగంగానే రామరాజు ఇంటికి వారసుడు వస్తున్నాడనే ఆనందంలో సాగర్ని కూడా క్షమించేస్తాడు. మళ్ళీ ఇల్లంతా కూడా ప్రేమలతో నవ్వులతో చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసి ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో వేదవతి అయితే నర్మదని ఎక్కడ కూడా కాలు కింద పెట్టనివ్వదు. ఇక రామరాజు అయితే చూడమ్మా నర్మద, మీకేదో సెలవులు ఇస్తారు కదా గవర్నమెంట్ జాబ్కి, ప్రెగ్నెంట్ అయితే ఆ సెలవులకి అప్లై చెయ్యమ్మా, రోజు ఆఫీస్కి ఏం వెళ్తావు, నీ ఆరోగ్యం కూడా చూసుకో, పెరిగేది నా మనవడు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక సరే మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మద. ప్రేమ, నర్మద, వేదవతి ముగ్గురు కూడా కలిసిపోయి చాలా నవ్వుతూ ఉంటారు. మళ్ళీ వల్లిని పక్కన పెట్టేస్తారు. దాంతో ఇక వల్లి తట్టుకోలేక భాగ్యం ఇంటికి వెళ్తుంది. వెళ్ళాక అంటూ ఉంటుంది, మళ్ళీ నా పరిస్థితి మొదటికే వచ్చిందమ్మా, మళ్ళీ ఆ నర్మద ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడంతో మా అత్తగారు నర్మదని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. సాగర్ చేసిన తప్పుని కూడా మా మావయ్య గారు మన్నించేశారు. మళ్ళీ ఆ ఇంట్లో కోడలి పెత్తనం, అత్తగారి పెత్తనం వచ్చేసింది. ఈ వల్లి పక్కన పడిపోయింది. నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యుంటే ఈ పాటికి నేను కూడా కడుపుతో ఉండుంటే నాకు కూడా ప్రేమ దక్కేది, మరి నాకెందుకు ప్రెగ్నెంట్ రావడం లేదు అని తను అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా భాగ్యం అయితే అవునే అమ్మడు, దీని సంగతి మనం మర్చిపోయాము, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందూరా అని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది భాగ్యం వల్లిని. పెళ్ళయ్యి వీళ్ళకి సంవత్సరం కావస్తుంది డాక్టర్, ఇంకా పిల్లలు లేరు, వాళ్ళ ఇంట్లో ఏమో పిల్లల గురించి కంగారు పడుతున్నారు, ఒకసారి తనకి చెకప్ చేయండి అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అలా అనడంతో అప్పుడే ఇక డాక్టర్ అయితే టెస్టులన్నీ కూడా చేస్తారు. ఇక టెస్టులు చేసి అంటూ ఉంటారు, రిపోర్ట్స్ మరో 4 గంటలు పడుతుంది, నేను మీకు కాల్ చేసి చెప్తాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని సరే డాక్టర్ అలాగే అని వల్లి భాగ్యం అయితే వెళ్ళిపోతారు. ఏంటమ్మా 4 గంటలు పడుతుందండి రిపోర్ట్స్, ఇప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఏమొస్తుందో ఏంటో అని అంటూ ఉంటుంది వల్లి. ఏదోటి వస్తుందిలేవే, కంగారు పడుకో, మనకి అనుకూలంగా వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంతలో ఇక ఫోన్ అయితే వస్తుంది. వల్లి భాగ్యం దగ్గర ఉన్నప్పుడే డాక్టర్ అయితే వల్లికి ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసిన తర్వాత, వల్లి గారు మీ గర్భసంచిలో తేడా ఉంది, మీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆపరేషన్ సర్జరీ ఏం చేసినా కూడా ఫలితం ఉండదు, ఇక మీకు పిల్లలు పుట్టనట్టే అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం. వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మీరు సరిగ్గా స్కాన్ చేశారా అని అడుగుతూ ఉంటే, నేను సరిగ్గానే స్కాన్ చేశాను, మీకు పిల్లలు పుట్టే అవకాశం 100%కి 100% లేదు, మీ గర్భసంచి తేడాగా ఉంది, ఇక జీవితాంతం మీరు పిల్లలు లేని వాళ్ళలాగే ఉండాలి అని అనడంతో అప్పుడు ఇక వల్లి అయితే కుప్పకూలిపోతుంది. పిల్లలు పుడితే ఆ పిల్లల్ని చూసైనా మనం చేసిన తప్పులు బయటపడినప్పుడు మనల్ని బయటికి గెంటేరని నాకు ధీమా ఉండేదమ్మా. ఇప్పుడు ఆశ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిస్తే ఖచ్చితంగా ఆయన 2వ పెళ్లి చేసుకుంటారు, నన్ను వదిలేస్తారు, ఏం చెయ్యాలో కూడా నాకు తెలియడం లేదమ్మా అంటూ ఇక షాక్ అయి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక నర్మద అయితే ఇదేంటి వల్లి వదిన పొద్దుననగా వెళ్ళింది ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక నర్మద వేదవతితో ఈ విషయం చెప్తూ ఉంటే తనే వస్తుందిలే అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వల్లి అయితే దిగాలుగా ముఖం వేసుకొని వస్తుంది. ఏమైంది వల్లి అని అడుగుతూ ఉంటుంది.
వేదవతి అయితే ఏం లేదత్తయ్య అని చెప్పి తను చాలా కుమిలిపోతూ లోపలే ఎంతో బాధని అనుభవిస్తూ ఉంటుంది. వల్లి అయితే నేను చేసిన తప్పులకి ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడా అని ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరిగి వల్లికి తగిన శాస్తి జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే అందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది.